మహారాష్ట్రలో ఈ మహాయుతిలోకి ఇక మిగతా పార్టీలు అలో చేయము అని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తున్నారు. యాక్చువల్లీ దీనికి ముందు ఒక జరిగిన సంఘటన ఏంటంటే ఏక్నాథ్ షిండేను కలవడం కోసం ఆయన ఛాంబర్కి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వచ్చారు. శరద్ పవార్ ఏక్నాథ్ షిండేను కలవడం పైన అటు శివసేన సంజయ్ రౌత్ ఆల్రెడీ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. సరే, శివసేనను వీకెండ్ చేయడం వరకు, శివసేన పార్టీలోని ఎంపీలను జాయిన్ చేసుకోవడం వరకు ఓకే, కానీ ఎన్సీపీని ఇప్పుడు శరద్ పవార్ అండ్ ఏక్నాథ్ షిండే కలవడము ఇవన్నిటితోటి షిండే బలపడడం దేవేంద్ర ఫడ్నవీస్ నచ్చకపోవచ్చు కదా. ఒకరు వీకెండ్ అవ్వడానికి పర్వాలేదు, కానీ ఈయన ఎక్కువగా బలపడితే సమస్య అని భావిస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది మహారాష్ట్రలో? ఈ చేరికలు గురించిన సమాచారం ఏంటి? ఇది మనం వెస్ట్ బెంగాల్లో చూసాం. వెస్ట్ బెంగాల్లో ఒక డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 208 ఎమ్మెల్యేలతో బీజేపీకి ఎవరు అక్కర్లేదు, కానీ వాళ్ళకి రాజ్యసభలో లోక్సభలో మెంబర్స్ కావాలి వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారు, అసెంబ్లీ వైపు వాళ్ళు నో ఎంట్రీ బోర్డు ఎప్పుడో పెట్టేశారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు ఏమంటున్నారు, ఈ ఎమ్మెల్యేలు మోస్ట్లీ ఎంపీలతో వాళ్ళకి అంత ప్రాబ్లం లేకుండే, ఈ ఎమ్మెల్యేలు మోస్ట్ గ్రౌండ్ లెవెల్లో చాలా మటుకు కరప్షన్ ఛార్జెస్ ఉండే వాళ్ళ మీద. వాళ్ళు ఎక్సార్టింగ్ చేశారు, డబ్బులు కొట్టుకున్నారు, అండ్ ఈ కార్పొరేటర్లతో మిగతా కౌన్సిలర్స్తో కుమ్మకే వాళ్ళు చాలా మటుకు కరప్షన్ నడుస్తుంది. మీరు వాళ్ళని బీజేపీలు తీసుకుంటే మళ్ళీ మీకు టీఎంసీకి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు. సేమ్ కదా, మళ్ళీ మీరు అదే ఎక్స్టెన్షన్ మీకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అక్కర్లేనప్పుడు దెన్ దట్ ఈస్ వేర్ చాలా క్లియర్గా సువేందు చెప్పారు, నో, మేము ఎవరిని తీసుకోము. ఓకే, రాజ్యసభ అండ్ లోక్సభ లీడర్షిప్, సెంట్రల్ లీడర్షిప్ చూసుకుంటారు, నాకు దాంతో సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు చూసుంటారు మీరు, ముగ్గురు టీఎంసీ ఎంపీలు రాజ్యసభ దానికి రాజీనామా చేసిన వాళ్ళ ఎలక్షన్ ఇప్పుడు ఉంది, వాళ్ళ సీట్లకు వస్తాయి. అది న్యాచురల్లీ వాళ్ళకి ఇచ్చేసారు, మీరు పోటీ చేయండి అని చెప్పేసి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రిమైండర్ ద టర్మ్ ఉంటుంది, మొత్తం టర్మ్ సర్వ్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు కొత్త ఎలక్షన్ కాదు ఇది, ఇట్స్ కైండ్ ఆఫ్ బై ఎలక్షన్. సో వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే వాళ్ళు మిగతా 2.5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారనమాట. సో బీజేపీ ఈజ్ క్రియేటింగ్ రాజ్యసభలో ఒక 2/3 మెజారిటీ కాకుండా అట్లీస్ట్ ఒక కంఫర్టబుల్ మెజారిటీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనమాట. లోక్సభలో మనం చూస్తున్నాం 2/3 మెజారిటీ, ఎస్పెషల్లీ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అమెండ్మెంట్ కోసం. అది కాకుండా దాంతోపాటు మన డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ తీసుకున్న దానికి ఒక లింక్ ఉంది. అది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్లాప్ అయింది. అది ఈసారి బీజేపీ తీసుకొస్తారా లేదో మనకు తెలియదు. కానీ అదే టైంలో మహారాష్ట్రలో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మహారాష్ట్రలో మెయిన్లీ ఎమ్మెల్యే వైపు ప్రాబ్లం ఉంది. అక్కడ ఎమ్మెల్యేలు గుంజుకొని ట్రై చేస్తున్నాం, ఎంపీలు కొంతమంది వచ్చారనుకోండి. కానీ మీరు చెప్పినట్టు ప్రాబ్లం ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్కి అదే అనిపిస్తుంది, ఈయన రేపు ఎంతమంది ఎంపీలు తీసుకున్న తర్వాత రేపు బార్గెనింగ్ మొదలు పెడతారో నాకు భయం ఉంది బీజేపీ. ఎస్పెషల్లీ 2.5 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్కి ఉన్నప్పుడు. బీజేపీ మీకు గుర్తుంది సాయి గారు, దీనికన్నా ముందు చాలా తక్కువ సీట్లు గెలిచారు, 9 సీట్లు ఏమో గెలిచారు లాస్ట్ లోక్సభ ఎలక్షన్. దే హ్యావ్ టు ఇంప్రూవ్ దట్ పర్ఫార్మెన్స్. వీళ్ళందరూ తీసుకొస్తే రేపు బీజేపీకి ఎంపీ సీట్లు ఉండరు, బీజేపీ ఎంపీ సీట్లు ఇంకా తగ్గుతుంది. అంటే విన్నింగ్ సీట్లు కాదు, నంబర్ వచ్చేది కూడా వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫడ్నవీస్ అంటారు, ఉన్న 38 సీట్లు మాకు మోర్ దెన్ హాఫ్ కావాలంటారు, ఇవ్వలేరు బీజేపీ, ఇవ్వరు కూడా అది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు గెలిచినారనుకోండి, మళ్ళీ వీళ్ళు పార్లమెంట్లో ప్రెషర్ పెట్టడం మొదలు పెడతారు. సాయిగా మీకు గుర్తుంటుంది, ఈ ఎలక్షన్ అంతా అయ్యే ముందు లాస్ట్ 2024 ఎలక్షన్ జరిగిన తర్వాత బీజేపీకి 2 మెయిన్ థ్రెట్స్ ఉండే, మీకు గుర్తుంటుంది. ఒకటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, ఇంకోటి నితీష్ కుమార్ దగ్గర. పెద్ద ఆర్టికల్స్, ఆప్ ఎడిట్స్, అది ఇది అన్నీ జరిగింది, చర్చలు జరిగినాయి. హౌ చంద్రబాబు నాయుడు విల్ బికమ్ ద కింగ్ మేకర్, లేకుంటే నితీష్ కుమార్ విల్ బికమ్ ద కింగ్ మేకర్ అన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఫోకసే లేదు, ఫోకస్ అంతా ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సిన ఫండ్స్ తెచ్చుకుంటున్నారు, అమరావతి కోసం కావాల్సిన ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటున్నారు, ఆయన హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన చేసిన తప్పులు, అది జగన్ చేసిన తప్పులు ఆయన చేయకూడదు. డెవలప్మెంట్ ఇస్ అ కీ, అండ్ 5 సంవత్సరాలు అనేది ఇట్లా వెళ్ళిపోతుంది. కరెక్ట్, నో టైం. అండ్ మీరు డెవలప్మెంట్ చూపించకపోతే, ఎస్పెషల్లీ అమరావతిలో అండ్ చుట్టుపక్కల ఇండస్ట్రియలైజేషన్ కానీ అది ఎక్కడైనా ఉండొచ్చు, వైజాగ్ వైపు ఉండొచ్చు, ఇటువైపు రాయలసీమ వైపు ఉండొచ్చు, మీరు చూపించకపోతే యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. మహారాష్ట్రలో ప్రాబ్లం లేదు. మహారాష్ట్ర ఇస్ అ పాత స్టేట్, అక్కడ వాళ్ళకి ఇష్యూ లేదు. మహారాష్ట్రలో మెయిన్గా ఫడ్నవీస్కి ప్రాబ్లం అంటే దీనికన్నా ముందు ఆయనకు తెలుసు, ఆయనతోని అప్పుడు అజిత్ పవార్ చేసిన గేమ్ ఆయనకు చాలా క్లియర్గా తెలుసు, ఏక్ దిన్ కా మహారాజా. అయితే అది ఈసారి జరగకూడదు అని చాలా క్లియర్గా ఫడ్నవీస్ని హైకమాండ్ చెప్పేశారు, మీరు ఏం కావాలంటే చేసుకోండి, యూ ఎన్ష్యూర్ దట్ వీళ్ళని బీజేపీలో చేసుకోకూడదు, వీళ్ళని బీజేపీలో తీసుకోకూడదు, మీరు డోంట్ టేక్ దమ్ ఇన్ బీజేపీ. వాళ్ళు శివసేనకి అయితే ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం మీరు చూసారు, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ నుంచి చాలామంది షిండే గ్రూప్కి వెళ్ళారు, దే డిడ్ంట్ కమ్ టు బీజేపీ. అది చాలా ఇంపార్టెంట్. బీజేపీ అన్నారు లైక్ మాకు కంఫర్టబుల్ ఉన్నారు ఎమ్మెల్యేలు, అంటే మెజారిటీ కాదు కానీ వీఆర్ కంఫర్టబుల్.
ఇప్పుడు అండ్ ఈవెన్ బెంగాల్ ఎంపీలు కూడా అది ఎన్సిపిఏ అనో పార్టీ ఎవరికి తెలియని నామకమైన పార్టీలో మర్జ్ చేసుకున్నారు. కరెక్ట్. ఇదే దిస్ ఇస్ ద స్ట్రాటజీ సాయి గారు. ఎందుకంటే మీరు ఈజీగా వాళ్ళ ఎంపీలని మీరు తీసుకోవచ్చు కావాలంటే, ఇంత ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏమవుతుందంటే రేపు బీజేపీ ఇదే కల్కటా క్రౌడ్ అడుగుతారు మీ దగ్గర, వీళ్ళు ఏం చేస్తారు మీ దగ్గరకు వచ్చి అదే పని చేస్తారు కదా, మళ్ళీ ఇదే వసూలీ పని చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు. సో బీజేపీ ఈసారి చూడండి రాజ్యసభకి వీళ్ళిద్దరు కలిస్తే ఒక క్యాండిడేట్ ఈజీగా గెలుస్తుండే. టీఎంసీ 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి కదా, ఈవెన్ ఒక ఫ్యాక్షన్ పోటీ చేస్తే కూడా గెలుస్తుండే. కానీ ప్రాబ్లం ఏమొస్తుంది సాయి గారు, మమతా బెనర్జీ విప్ ఇష్యూ చేశారనుకోండి, ఎవరు ఇప్పుడు దాకా డిసైడ్ చేయలేదు ఎవరు ఒరిజినల్ పార్టీ. మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ అభిషేక్, లేకుంటే వాళ్ళ పార్టీ చీఫ్ విప్ ఒక విప్ ఇష్యూ చేస్తారు. ఈ రాజ్యసభ పోటీలో మీరు మాకు ఓటేయాలి, మా క్యాండిడేట్ ఉన్నారు. పోటీ చేస్తే ఏమవుతుంది, వీళ్ళు ఓట్ వేయకపోతే వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. సో దట్ ఈస్ వై వీళ్ళు క్యాండిడేట్స్ పెట్టలేదు ఈసారి. సో ముగ్గురు రిజైన్ చేసిన వాళ్ళు టీఎంసీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నారు. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా లేదు, బికాస్ దే రిజైన్ అన్నమాట. మళ్ళీ పోటీ చేసి మళ్ళీ కలుస్తారు, ముగ్గురు కలుస్తారు. బీజేపీ యాక్చువల్ 2 టికెట్లు 2-3తో కూడా నడిపోతుంది. ఐ మీన్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఈజీ, నాట్ ఎ ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం. కానీ ఇది బై ఎలక్షన్, ఇది నాట్ ఎ ఫుల్ ఎలక్షన్. లేకుంటే నంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ ఎక్కువ ఉంది వెస్ట్ బెంగాల్. కానీ ఈ 3 సీట్లు గెలవడానికి బీజేపీకి అంత చాలు. ఇది ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఈ నో ఎక్స్పాన్షన్ అని చెప్పి డిక్టాట్ తీసుకొచ్చారు చూడండి దేవేంద్ర ఫడ్నవీస్. అది బీజేపీ ఇప్పుడున్న స్ట్రాటజీ చూస్తే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. చూడండి బీజేపీ ఒరిజినల్ స్ట్రాటజీ ఏముండే, లోకల్ బాడీ ఎలక్షన్ దాకా ఏం చేశారు, అక్రాస్ ద బోర్డు లోకల్ ఆపోజిషన్ లీడర్స్ని తీసుకున్నారు వీళ్ళు. ఏది లోకల్ బాడీలో ఉన్న పంచాయత్ కానీ సర్పంచ్లకు కానీ మిగతా దాంట్లో డిస్ట్రిక్ట్లో తాలూక్ లెవెల్లో చాలామంది లీడర్స్ని తీసుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఆ లెవెల్లో మీరు పోటీ చేయాల్సి వస్తుంది, మీకు ఆ లెవెల్లో మనుషులు కావాల్సి వస్తుంది. అండ్ దాట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ ఎంపీ లెవెల్లో ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అవుట్ కదా. సో ఇప్పుడు స్టేట్ లీడర్స్ కూడా ఏమంటున్నారంటే ఇది అర్థమెటిక్ అండ్ కెమిస్ట్రీతో బోత్, ఇట్ ఈస్ డ్రివన్ బై బోత్ అంటున్నారు. మాకు 4th or 5th ప్లేయర్ అక్కర్లేదు, మాకు 3 ప్లేయర్లు చాలు. బీజేపీ, ఎన్సీపీ అండ్ షిండే గ్రూప్, 3 చాలు. ఇంకా శరద్ పవార్ని తీసుకురావడం ఎందుకు, వీ డోంట్ నీడ్ దమ్. మళ్ళీ రేపు ఉద్ధవ్ థాకరే కూడా వచ్చేస్తాడు బహుశా, మై వైఫ్. వీ డోంట్ నీడ్ దమ్. చాలా క్లియర్గా ఇది డిసైడ్ చేసుకున్నారు బీజేపీ. ఈ వీళ్ళని మేనేజ్ చేయడం కూడా ఇంకో ప్రాబ్లం సాయి గారు. ఎందుకంటే ఈ మహాయుతి అలయన్స్ని తీసుకొస్తే మీరు బీజేపీ కూడా అంటున్నారు, ఒక కాన్షియస్ అటెంప్ట్ చూడండి మీరు, వీళ్ళని ఎక్స్పాండ్ చేయాలంటే ఎన్సీపీ ఆర్ శివసేన కలిసి రేపు ఏమైనా గేమ్ ఆడొచ్చు మాతో, రేపు ఆడొచ్చు డెఫినెట్గా. అది రాకూడదు, ఆ పొజిషన్కి రాకూడదు. మహారాష్ట్ర ఒకటే కాదు, సెంట్రల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అది. సో డెఫినెట్గా ప్లాన్ అయితే ఈయనది చాలా బాగుంది, దట్ వీ విల్ నాట్ టేక్ ఎనీబడీ ఫ్రమ్ దేర్. ఎందుకంటే ఇది చాలా మటుకు ఇది దీనికన్నా ముందు ఈ శివసేన ఎన్సీపీలో జరిగిన స్ప్లిట్లో 2022లో 2023లో బీజేపీ చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఓకే, అప్పుడు స్ప్లిట్ ఎందుకు చేశారంటే చాలా క్లియర్గా 2019లో ఉద్ధవ్ థాకరే బీజేపీతో కలిసి పోటీ చేసి బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్తో చేయగలిపి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. అది బీజేపీకి కోపం ఉంటాయి, ఎట్లయినా ఒక లెసన్ నేర్పియాలి వీడిని అని చెప్పేసి చేసే పని అది ఆ టైంలో. బట్ దట్ ఈస్ నాట్ అప్లికబుల్ నౌ. ఇదే మీరు సిచ్యువేషన్ మీరు చూస్తే బెంగాల్లో మీరు చెప్పారు, ఎస్ బెంగాల్ ఆల్సో. ఇప్పుడు మీరు చూడండి రేపు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఇదే సిచ్యువేషన్ బీహార్లో కూడా రావచ్చు. బీహార్లో మీరు నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ దగ్గరకు వచ్చేదాకా కొంతమంది ఎమ్మెల్యేలు మన జేడీయూ నుంచి బీజేపీకి వచ్చేస్తారు. కరెక్ట్, జరగచ్చు, ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. బట్ యాంటీ డిఫెక్షన్లో రాకుండా చూడడానికి మళ్ళీ వీళ్ళు ఎన్సీపీఏ ఎక్స్పెరిమెంట్ ఇది మన వెస్ట్ బెంగాల్ ఎక్స్పెరిమెంట్ ఫాలో చేస్తారా, లేకుంటే వీళ్ళు హోల్సేల్గా స్ప్లిట్ అయ్యి వచ్చి మర్జ్ అవుతారు. ఎందుకంటే చాలా క్లియర్, నితీష్ కుమార్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు లేదు. అండ్ డెఫినెట్గా బీజేపీ ఏం చేయబోతుంది అంటే మహారాష్ట్ర ఎక్స్పెరిమెంట్. మన ఇది ఎక్స్పెరిమెంట్ మనం గోవాలో చూసాం. ఓకే, గోవాలో మీకు గుర్తుంటుంది సాయి గారు, బీజేపీకి మెజారిటీ లేకుండే అప్పుడు. మనోహర్ పరీకర్ గారు ఉన్న టైం నుంచి ఆ ప్రాబ్లం ఉండే బీజేపీ. కానీ ఏం చేశారు, చిదంబరంని పంపించారు కాంగ్రెస్, కరెక్ట్, గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పి. చిదంబరం గారు డైరెక్ట్ హోటల్కి వెళ్ళి నిద్రపోయారు, రాత్రి ఫ్లైట్ నుంచి వచ్చి దిగి హోటల్కి వెళ్ళారు. పొద్దున్న లేవగానే చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుంది. సో వీళ్ళకి తెలుసు దట్ బీజేపీ కెన్ ప్లే డర్టీ అని చాలా క్లియర్గా తెలుసు వీళ్ళకి. సో గేమ్ అట్లాంటి గేమ్ ఈ మధ్య కాలంలో లేదు, చూస్తున్నారా మీరు? అసలు లేదు, అమిత్ షా ఎక్కడ చేయట్లేదు. అక్కర్లేదు కదా సాయి గారు, మొదటి టర్మ్లోనే ఇవి ఎక్కువ కనబడ్డాయి, ఆ తర్వాత అసలు అక్కర్లేదు. ఎందుకంటే అట్లాంటి నారో మెజారిటీ ఎక్కడ రాలేదు బీజేపీకి, కరెక్ట్, ప్రాబ్లం రాలేదు. అవును. మేము లోక్సభలో ఆలోచించండి,
సపోజ్ కాంగ్రెస్కి 100 సీట్లు బదులు 140 సీట్లు వస్తే ఏమవుతుండే? బీజేపీ సీట్లు తగ్గుతున్నాయి, 240 నుంచి 200కి వస్తుంది. దెన్ ద సిచ్యువేషన్ would have been డిఫరెంట్. ఇప్పుడు ప్రాబ్లం మీరు కేరళ నుంచి స్టార్ట్ చేయండి. కేరళలో ప్రాబ్లం లేదు. కేరళలో చాలా క్లియర్ మెజారిటీ ఉంది యూడిఎఫ్కి, విజయ్కి చాలా క్లియర్ మెజారిటీ ఉంది తమిళనాడులో. అంటే క్లియర్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు అలయన్స్తో పాటు. కరెక్ట్. కర్ణాటకలో యాజ్ ఆఫ్ నౌ దేస్ నో ఇష్యూ, తెలంగాణ నో ఇష్యూ, ఆంధ్ర నో ఇష్యూ. ఏ స్టేట్లో చెప్పండి నేరో అక్కడిక్కడ లేకుండా నిలబడుతుంది? ఎక్కడ లేదు అది ఆ సిచ్యువేషన్. యాక్చువల్లీ ఒక టైంలో మీకు గుర్తుంటుంది, రాజీవ్ గాంధీ గారు కలిసిన 1985 ఎలక్షన్, ఐ థింక్ ఆఫ్టర్ ఇందిరాగాంధీస్ అసాసినేషన్. 89 దాకా కాంగ్రెస్ పరిపాలించారు విత్ మెజారిటీ. ఐ థింక్ 400 సీట్లు ప్లస్ వచ్చింది రాజీవ్ గాంధీ గారికి ఆ టైంలో. దాని తర్వాత ఇవాళ దాకా సాయి గారు టిల్ మోదీ గవర్నమెంట్ ఫార్మ్డ్ మీకు కొయిలేషనే ఉండే. ఆలోచించండి, ఇందర్ కుమార్ గుజరాల్, చంద్రశేఖర్, నరసింహరావు, మన్మోహన్ సింగ్, నడిమిట్ల వాజ్పేయి గారు. దే వాజ్ నెవర్ అండ్ సింపుల్ మెజారిటీ గవర్నమెంట్ ఇక్కడ రాలేదు. సో మహారాష్ట్రలో ఈ మహావికాస్ అఘాడీని అప్పుడు స్ప్లిట్ చేయడానికి చేసిన గేమ్ ఇది. కానీ ఇప్పుడు మహావికాస్ అఘాడీని వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఈ అజిత్ పవార్ ఫ్యాక్షన్ తీసుకుందాం, కానీ డెఫినెట్గా ఇప్పుడు అజిత్ కుమార్ ఫ్యాక్షన్ పవర్కి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎస్పెషలీ ఆఫ్టర్ హిస్ పాసింగ్ అవే. మీకు గుర్తుంటుంది, చెప్పాను చూడండి, బీజేపీ 9 సీట్లు గెలిచారు సాయి గారు, 48 సీట్లు 3 స్టేట్తోనే బీజేపీ ఇంపాక్ట్ అయ్యారు ఆ ఎలక్షన్లో. ఒకటి యూపీ, ఒకటి రాజస్థాన్, ఒకటి మహారాష్ట్ర, ఆఫ్కోర్స్ వెస్ట్ బెంగాల్ 4వ తీసుకోవచ్చు కావాలంటే. ఈ 4 స్టేట్స్లోనే బీజేపీకి అది లేకుండా ఇక్కడ ఒక్కొక్క స్టేట్లో వాళ్ళకి 10 నుంచి 15 సీట్లు ఎక్కువ వస్తుంటే బీజేపీ కూడా క్రాస్ 280 ఆన్ దర్ ఓన్. అది జరగలేదు. 10 సీట్లు వస్తే చాలు సాయి గారు, 10 10 10 10 40 240 + 240 280. ఇట్ వాస్ ఓవర్ ద థింగ్. బట్ వెస్ట్ బెంగాల్లో దెబ్బతిన్నారు. ఈసారి వెస్ట్ బెంగాల్ ఇంప్రూవ్ చేస్తారు పర్ఫార్మెన్స్. ఇక్కడ 9 సీట్లు అండి సాయి గారు 48లో. 23 ఉండే 2019లో, 23 నుంచి 9 తగ్గి, అది చాలా పెద్ద బ్లో ఉండే బీజేపీ. సో అది దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది మనం మాట్లాడుకుంటే సపరేట్ డిబేట్. బికాస్ అక్కడ ఆ టైంలో దేవర్ ట్రస్టింగ్ మోర్ ఉద్ధవ్ థాక్రేని, కానీ ఉద్ధవ్ థాక్రే చేయించారు ఆ టైంలో. ఉద్ధవ్ థాక్రే ఆడిన గేమ్ ఒకటి ఉండే, దాన్ని బీజేపీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ షిండే కూడా రేపు ఉద్ధవ్ థాక్రే లాగా తయారు కాకూడదు, వీ షుడ్ నాట్ మేక్ హిమ్ టూ పవర్ఫుల్. దానికోసం శరద్ పవార్ గారు మీరు చెప్పారు చూడండి, వచ్చి మాట్లాడుతున్నారు, బీజేపీతో చర్చలు నడుపుతున్నారు, ఎన్సీపీతో చర్చలు నడుపుతున్నారు అంటున్నారు కొంతమంది. బీజేపీ అంటారు, కొంతమంది ఎన్సీపీ అంటారు. బికాజ్ శరద్ పవార్ గారికి చాలా క్లియర్గా తెలుసు సాయి గారు, దట్ హీజ్ ఆన్ హిస్ లాస్ట్ లెగ్స్ అంటారు ఇంగ్లీష్లో. దట్ ఈజ్ ఆయన హెల్త్ బాగాలేదు, అజిత్ పవార్ లేరు, సుప్రియా షిల్డే షీ ఈజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ ఓవర్ ఎనీథింగ్. ఓకే, సో షీ కెనాట్ డూ ఎనీథింగ్. సుప్రియా సూర్య ఏం చేయలేకపోతుంది. సో దానికోసం చాలా ఇంపార్టెంట్గా నౌ దే హ్యావ్ టు మూవ్ అహెడ్. కరెక్ట్. సో ఎన్సీపీని డిజాల్వ్ చేస్తారా, ఎన్సీపీని మర్జ్ చేస్తారా, ఎన్సీపీని ఏం చేస్తారా అనేది ఇట్స్ అప్ టు శరద్ పవార్ అండ్ సుప్రియా సూర్య. కానీ ఆ పవర్ ఎన్సీపీకి లేదు. బారామతిలో ముందున్న స్ట్రెంగ్త్ అజిత్ పవార్ది ఉండే. మీరు కాంగ్రెస్ ఇప్పుడు కూడా చెప్పండి సాయి గారు, కాంగ్రెస్ మెయిన్ స్ట్రెంగ్త్ లాతూర్, ఉస్మానాబాద్. ఓకే, ఎందుకు ఆ టైం విలాసరావు దేశ్ముఖ్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మటుకు అక్కడ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ టైం. ఇప్పుడు అది లేదు. కాంగ్రెస్ పట్టు ముంబైలో ఉండే, అసలు ముస్లిం పాకెట్స్లో, అక్కడ కూడా ఇప్పుడు లేదు. ఈసారి మనం చూసాం ఎలక్షన్లో ఏం జరిగిందని, మున్సిపల్ ఎలక్షన్. థానేలో ఇట్స్ స్ట్రెంగ్త్ షిండే తీసుకెళ్ళిపోతాడు. కొంకన్ వాస్ రానే ఇప్పుడు వీళ్ళ అలయన్స్లో ఉన్నారు. మీరు చెప్పండి ఇప్పుడు ఎక్కడ వీళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది? సో శరద్ పవార్కి చాలా క్లియర్గా తెలిసిపోయింది, నేను కాంగ్రెస్ మీద కూడా డిపెండ్ కాలేను ఫర్ మై సర్వైవల్. సో నేను ఒక మర్జ్ అయ్యి నేను ఐ విల్ వాక్ అవే ఇంటు ద సన్సెట్ అంటారు. కరెక్ట్, అంతే. బహుశా అదే జరగబోతుంది. ఐ థింక్ నేను అర్థం చేసుకుంటే సాయి గారు, ఈ పాలిటిక్స్లో చాలా క్లియర్గా బీజేపీకి తెలిసిపోయింది దట్ వాళ్ళ ఆర్గనైజేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కొత్త అప్రోచ్ తీసుకోవాల్సి. ఎందుకంటే ఈ బీజేపీ దగ్గర ఉన్న 132 ఎమ్మెల్యేలు ఉన్నారు సాయి గారు, 288 మెంబర్లో. దే ఆర్ జస్ట్ షార్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆన్ దర్ ఓన్. వాళ్ళ ఆస్పిరేషన్స్ మేనేజ్ దాంట్లో చాలామంది అనుకుంటారు, నన్ను మంత్రి చేయలేదేంటి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి కొత్త కూడా వస్తున్నాడు, 1 మినిస్టర్షిప్ ఇచ్చేస్తున్నారు మీరు. ఇప్పుడు 3 సీట్లు బీజేపీ, మీరు అడిగారు నాకు స్టార్టింగ్ ఆఫ్ ద డిబేట్లో, 3 పోటీ చేస్తున్నారు కదా బీజేపీ టీఎంసీ వాళ్ళు వచ్చని. బీజేపీలో అడగవచ్చు, కానీ దాంట్లో ఒక మూవ్ ఉండే. బికాజ్ వీళ్ళు 3 రిజైన్ చేసి రాకపోతే దే వుడ్ హావ్ గాట్ డిస్క్వాలిఫైడ్. సో వాళ్ళు రిజైన్ చేయించారు, ఎలక్షన్ చేపిస్తున్నారు, గెలుస్తారు, బీజేపీ మెంబర్స్ అయిపోతారు. దూద్కెతులవే వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ చేసి బయటికి తీసుకొస్తారు వాళ్ళని. కానీ కరప్షన్ ఛార్జెస్ ఉండకూడదు, మిగతా ఛార్జెస్ ఉండకూడదు, అది చాలా క్లియర్. దాట్ వే సువేందుని నేను మెచ్చుకుంటాను సాయి గారు. ఒకటి ఆయన పోటీ చేసి గెలిచిన ఎలక్షన్ ఒకటి. మొన్న కూడా నితిన్ నబీన్ గారు తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పారు, ఇక్కడున్న నేతల దగ్గర లెర్న్ ఫ్రమ్ హిమ్.
లెర్న్ ఫ్రమ్ బెంగాల్. ఎట్లా పోటీ చేశారు, జైల్లో పడ్డారు, కొట్లాడారు, తన్నులు తిన్నారు, చాలామంది చనిపోయారు, అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్ గెలిచారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద లెసన్. ఫడ్నవీస్కి అంత ఛాలెంజ్ లేదు ఇక్కడ. ఫడ్నవీస్కి వైలెన్స్ అనే ఒక ఛాలెంజ్ లేదు. కానీ ఒక ఛాలెంజ్ ఏంటంటే ఒక డజన్ పార్టీలు ఉన్నారు. షిండే, ఉద్ధవ్ థాక్రే, ఎన్సిపి, అజిత్ పవార్, శరద్ పవార్, కాంగ్రెస్, బీజేపీ, అది కాకుండా చిన్న చిన్న మిగతా పార్టీలు. సో కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ట్రాన్సాక్షన్, ఇది పవర్ కోసం వస్తున్నా సాయి గారు. ఎవ్వరు అంత ప్రేమించి బీజేపీని ప్రేమించో లేకుంటే షిండే గ్రూప్ని అంత నాకు ఇష్టమైందని చెప్పి రావట్లేదు. దే కమింగ్ ఇన్ ప్యూర్లీ బై పవర్. క్యాబినెట్లు తీసుకుంటారు అనుకున్నారు, సెంట్రల్ క్యాబినెట్, కానీ సెంట్రల్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు దాకా జరగలేదు. జరుగుతుందో కూడా తెలియదు మనకి. మన న్యూస్ పేపర్లో ఆల్రెడీ బర్ఖతత్ లాంటి వాళ్ళు ఆర్టికల్స్ రాస్తారు చూడండి. ఐ నో హూ ఇస్ గోయింగ్ టు బి ద హోమ్ మినిస్టర్, ఐ నో హూ ఇస్ గోయింగ్ టు బి ద కామర్స్ మినిస్టర్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడున్న దాంట్లో బీజేపీకి చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ పార్టీకి ప్రాబ్లంలో ఉన్న టైంలో వచ్చే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం లేని టైంలో వస్తున్న వాళ్ళు ప్యూర్లీ దే కమింగ్ బికాస్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. వెస్ట్ బెంగాల్ ఫియర్, రోడ్డు మీద దిగంగానే కొడతారు నన్ను. ఇక్కడేమో నాకు పవర్ కావాలి, నాకు పవర్ లేదు. సో పవర్కి పవర్ కావాలన్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.